హైదరాబాద్ శివారులో పార్థ గ్యాంగ్ను అరెస్ట్ చేశారు పోలీసులు. పెద్దంబర్పేట్ ఓఆర్ఆర్ దగ్గర నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. పార్థ గ్యాంగ్పై కాల్పులు జరిపి పట్టుకున్నారు. 2 నెలల్లో 8 చోట్ల దోపిడీలకు పాల్పడ్డారు పార్థ గ్యాంగ్. జంట నగరాలతో పాటు సంగారెడ్డి, మెదక్, నల్గొండ, వికారాబాద్లో చోరీలు చేశారు. చెడ్డీ గ్యాంగ్ తరహాలో దోపిడీలు చేసింది పార్థ గ్యాంగ్. పార్థ గ్యాంగ్ హల్చల్ దోపిడీ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఇటీవల జాతీయ రహదారిపై పార్కింగ్ వాహనాలే లక్ష్యంగా వరుస చోరీలు జరుగుతున్నాయి. ఇది పార్థ గ్యాంగ్ ముఠా పనే అని నిర్ధారణకు వచ్చిన నల్గొండ పోలీసులు అప్రమత్తమై నిఘా పెట్టారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ తెల్లవారుజామున పెట్రోలింగ్ పోలీసులు దొంగల ముఠాను గుర్తించి వెంబడించారు. ఈ క్రమంలో రాచకొండ కమిషనరేట్ పరిధిలోకి వచ్చాక ఇక్కడి పోలీసులను అప్రమత్తం చేశారు. దొంగలను పట్టుకునేందుకు రాచకొండ, నల్గొండ పోలీసులు సంయుక్తంగా ప్రయత్నించారు. పెద్దంబర్పేట సమీపంలోని ఓఆర్ఆర్ వద్దకొచ్చేసరికి వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు కత్తులతో ఎదురుదాడి చేయడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కొత్తగూడెం ఫ్రూట్ మార్కెట్ దగ్గర పార్థ గ్యాంగ్ సభ్యులు ప్యాసింజర్ల మాదిరిగా ఆటో ఎక్కారని ప్రత్యక్ష సాక్షి ఆటో డ్రైవర్ చెప్పాడు. తూప్రాన్పేట వచ్చేసరికి ఆటోలో ఉన్న ప్యాసింజర్లో ఒకరు దిగుతామని చెప్పారని ప్రత్యక్ష సాక్షి వివరించాడు. అప్పటికే వెనుక నుంచి వాహనంలో వచ్చిన మఫ్టీ పోలీసులు ఆటోలో కూర్చున్న ఇద్దరిని పట్టుకున్నారని తెలిపాడు. వెనక డోర్లో కూర్చుని ఉండటంతో పారిపోయేందుకు ప్రయత్నం చేశారని, దాడికి తెగబట్టంతోనే పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారని అన్నాడు ఆటో డ్రైవర్. తర్వాత ఆ ఇద్దరు భయపడి పోలీసులకు లొంగిపోయారని రివీల్ చేశాడు. కొత్తగూడెం దగ్గర ఎక్కింది దొంగలు అన్న విషయం తనకు తెలియదని చెప్పుకొచ్చాడు. నెల రోజుల క్రితం నల్గొండ జిల్లా ఎర్రసానిగూడెం గ్రామ శివారులోని హైవేపై పక్కన మినీ ట్రాన్స్పోర్ట్ వాహనం ఆపిన కొల్లూరి రాజవర్ధన్ను హత్య చేసి దొంగలు పారిపోయారు. 10,000 కోసం దొంగలతో పోరాడి తీవ్ర గాయాలతో రాజవర్ధన్ మృతి చెందాడు. కృష్ణా జిల్లా పామూరు గ్రామానికి చెందిన రాజవర్ధన్ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు పార్థ గ్యాంగ్ పనే అని తెలిసింది.